ఖమ్మం జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభ విజయవంతమైంది. కానీ కనీవిని ఎరుగని రీతిలో జనం సభకు తరలివచ్చారు. అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసిన జనం లక్ష్యంలోకి తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తనయుడిని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజానీకం తరలివచ్చి సభను సక్సెస్ చేశారు. ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తూ ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని అభివర్ణించారు. మీ మనస్సుల్లో మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని అన్నారు. పీపుల్స్ మార్చ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్లు తెలిపారు. భట్టి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని కొనియాడారు. ఒకప్పుడు తెలంగాణ అనేది పేదలకు, రైతులకు అందరికీ ఒక స్వప్నంలో ఉండేదని, కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిన స్వప్నాన్ని బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పాటు ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణకు తాను రాజులా భావిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తన జాగీర అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. और अब बीआरएस पार्टी ने अपना नाम बदल दिया, नया नाम लाए हैं बीआरएस, मतलब बीजेपी रिश्तेदार समिति। चीफ मिनिस्टर सोचते हैं कि वो तेलंगाना के राजा हैं, कि तेलंगाना उनकी जागीर है, उनकी है। जो जमीन इंदिरा अम्मा ने और कांग्रेस पार्टी ने दलितों को, आदिवासियों को, गरीब लोगों को दी, वो जमीन टीआरएस वापस ले रहा है। मैं आपको कह रहा हूं, आपने ये सवाल भारत जोड़ो यात्रा में भी उठाया था। ये जमीन चीफ मिनिस्टर की नहीं है, ये जमीन आपकी है, ये आपका हक है, और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी। भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी। कलेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने लिया, छीना। धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया कि चीफ मिनिस्टर आपकी जमीन किस प्रकार से छीनते हैं। मिशन ककटिया में उन्हें जबरदस्त भ्रष्टाचार किया। समाज के हर सेक्टर से उन्होंने कुछ न कुछ चोरी किया है। समाजంలో అన్ని రంగాలలో किसानों से, दलितों से, आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है। हमने पार्लियामेंट में बीजेपी के खिलाफ हम खड़े हुए, पार्लियामेंट में कांग्रेस पार्टी बीजेपी के खिलाफ खड़ी रही, मगर टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया। जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की। जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं, क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है। कांग्रेस पार्टी ने पहले वरंगल में रायतू डिक्लेरेशन किया, उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया, और आज एक డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖమ్మంలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ పొలిమేర నుంచి కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ వరకు తరలాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సులు ఇవ్వలేదని విమర్శించారు. అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ గోడల్లో కూలగొట్టుకుంటూ ఖమ్మం సభకు తరలివచ్చారని చెప్పారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ వివరించామన్నారు. ఖమ్మం జనగర్జన సభలో వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి పునాది ఖమ్మం జిల్లాలో పడిందని గుర్తు చేశారు. కల్వకుట్ల కుటుంబంలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మళ్లీ ఖమ్మం నుంచి నాంది పలకాలని ఆయన సూచించారు.
జెండా ఎగిరేసిండ్రు. అందుకే మిత్రులారా, రాబోయే 4 నెలల్లో డిసెంబర్ 9 ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా, రాబోయే డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం. ఈ ఎన్నికల శంఖారావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది. అందుకే ఇవాళ ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం. మొన్న ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినాం. ఇవాళ పేదలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే మిత్రులారా, రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది. మిత్రులారా, మీరందరూ, మనమందరం ఈరోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపిస్తుంది. ఖమ్మంలో 10కి 10 మీరు గెలిపించండి. రాష్ట్రంలో 80 సీట్లు మేము తెస్తాం. మిత్రులు, పెద్దలు బట్టి విక్రమార్క గారు 110 రోజులు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలిసిండు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు భట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార అహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర సంపదను కొలగొడుతున్నారని అన్నారు. ఇక ధరణి అనే మహమ్మారితో ప్రజలను పీడిస్తున్న సునకానందం పొందుతున్నారని విమర్శించారు. ఇక భారత జోడో యాత్రకు పొడిగింపే పీపుల్స్ మార్చ్ పాదయాత్రని కాంగ్రెస్ సందేశాన్ని మరోమారు మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్తామన్నారు. ఇక తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూముల్ని ఈ ప్రభుత్వం 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని పంచకపోగా ఉన్న భూములు కూడా లాక్కుంటున్నారు. ఒక దగ్గర చెప్పాం, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కోట్లాది విలువైనటువంటి భూములు తీసుకుంటా ఉంటే పెద్దల గద్దరన్న, నాతో పాటు జీవనన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే జీవనన్న, హనుమంతరావు గారు కూడా వచ్చారు ఆ భూములు చూడటమే కాదు, వాళ్ళందరికీ మాటిచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పంచినటువంటి ఏ ఒక్క ఎకరం భూమిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. మీ భూములు మీకే ఉంటాయి, ఈ భూముల్ని కాపాడుతామని చెప్పి వచ్చాం. నడుచుకుంటూ ముందుకు వస్తా ఉన్నాను. నల్లగొండ జిల్లా కొప్పోలు గ్రామం దగ్గరకు వచ్చేవరకు పెద్ద ఎత్తున నకరికల్ శాసనసభ నియోజకవర్గంలో భారీ ఎత్తున మహిళలంతా ముందుకొచ్చి కూలీనాలు చేసుకుంటూ, అప్పుడే కూలి చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. నడుస్తా ఉంటే చేయబట్టుకున్నారు. అన్నా మేము వెనకబడ్డోళ్ళం, బలహీన వర్గాలం, భయంగా వస్తా ఉన్నాం. నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నావు, మా కొండంత ధైర్యం, కొండంత అండ మీరు నడుస్తా ఉన్నారు. మీతో పాటు మేము కూడా నడుస్తా ఉన్నాం. గొంతెత్తి అడుగుతా ఉన్నాం, మేము మాకింత ఇల్లు ఇవ్వండి, ఇంత జాగా ఇవ్వండి. మీ ప్రభుత్వం రావాలి, వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకి 2 గదుల ఇల్లు ఇవ్వాలి. దానికోసం మీ వెనక నడుస్తాం, కదం తొక్కుతామని ఆ తల్లులు మాటిచ్చి పంపించారు. ఇంకా ఒక నల్లగొండ దగ్గరకు వచ్చాను. వెంకటరెడ్డి గారి నియోజకవర్గం దగ్గర మాట్లాడటానికి వచ్చేవరకు ఒక సోదరి వడివడిగా ఉరుక్కుంటూ వచ్చి ఒక సోడా కొట్టి నాకు ఇచ్చి, అన్న ఎండలో అలసిపోయి నడుస్తా ఉన్నావు, ఈ సోడా తాగనిచ్చి నేను అడిగాను, తల్లి ఏం చేస్తున్నావు అంటే, బిఎడ్ చేశాను, ఎంపీడ్ చేశాను, నేషనల్ ప్లేయర్, నేను ఎస్సీ మాది.
బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో పడివేయడం కాంగ్రెస్కు మాత్రమే సాధ్యమని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. యావత్ దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో పొంగులేటి రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. మాయమాటలు చెప్పి కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. కేసీఆర్ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే కానీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. 2014, 2018 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు పూర్తిగా చేయలేదని కూడా దుయ్యబట్టారు. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం. అనేక ప్రాంతాలు తిరిగాం, అనేక సంఘాలను కలిసాం, అనేక మతాలు, అనేక కులాలను కలిస్తే యావత్ ప్రజలది ఒక్కటే తీర్పు. అన్నా వేడి నీళ్ళక చన్నీళ్ళన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయం వెనుక లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే. ఏ వేదిక మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు. మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు. ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే. మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. 200 పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ కు ఓటు వేయాలా, 2000 రూపాయలు ఇచ్చే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ కావాలా? అరే కేటీఆర్ ఇక చూసుకో, 4000 రూపాయలు నెలకు, 4000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4000 రూపాయల పెన్షన్తో ఇవాళ భారతదేశాన్ని, భారత జాతిని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టిన ప్రియతమ నాయకుడు, మొదటిసారి విచ్చేసిన రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతూ పార్టీలో జాయిన్ అవుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈరోజు సిఎల్పి నాయకులు భట్టి గారికి మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే మీ అందరు కూడా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. తప్పకుండా కూడా మీ అందరికీ